మిగిలిన అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జెడ్పీటీసీ మురళీధర్ వైసీపీ పార్టీకి జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అతని బాటలోనే పులిచెర్ల వైఎస్ ఎంపీపీలు రాశిప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్లు రాజీనామా చేశారు. ఇక వీరితో పాటు 4 ఎంపీటీసీ సభ్యులు, మరో 7 సర్పంచ్లు రాజీనామా చేశారు. రాజీనామా సమర్పించడానికి జిల్లా పరిషత్కి జెడ్పీటీసీ మురళీధరన్ను చేరుకున్నారు. ఇక జెడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు రాజీనామాలు సమర్పించేందుకు వెళ్లారు. పార్టీ నాయకుల అండ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. పార్టీ కేడర్ కష్టాల్లో ఉన్నప్పుడు తమను ఆదుకోవడం లేదనే కారణంతో రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లుగా నేతలు ప్రకటించారు. మాకు లక్ష్యం లేకుండా ఉన్నది కాబట్టి మేము చెప్తున్నాం. జిల్లా పాలక ఉపాధ్యక్షులు, జిల్లా కాలేజ్ అధ్యక్షులు మురళి కొండామురళి నెట్లు కూడా మాకు మద్దతుగా జడ్పీటీసీలో సభ్యత్వంగా రాజీనామా ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్. పద్మ, మొత్తం మీద అంటే పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత 20 సంవత్సరాల నుంచి కూడా హవా అనేది కొనసాగడం జరిగింది. అయితే ఈసారి ఆయన ఎన్నికల్లో గెలిచినప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులందరూ కూడా అధికార పార్టీ మారిపోవడం జరిగింది. ఇప్పటికే కౌన్సిలర్లు కావచ్చు లేదా స్థానికంగా ఉన్నటువంటి కీలకమైన నేతలందరూ కూడా పార్టీ మారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడగా ఉన్నటువంటి చల్లా బాబు సమస్యలో పార్టీ తీర్థం పుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇవాళ ముఖ్య అనుచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి పులిచెర్ల జెడ్పీటీసీ ఆయన కూడా మురళీధర్, ఆయన కూడా ఇవాళ పార్టీకి అదేవిధంగానే ఆయన జెడ్పీటీసీకి కూడా సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో కూడా చేరబోతున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అంటే రాయలసీమ జిల్లాలకి ఒక పెద్దగా ఉన్నటువంటి అంటే పార్టీ పరంగా వైసీపీ గతంలో కాంగ్రెస్, దాని తర్వాత వైసీపీ పార్టీ పరంగా ఆయన ఒక పెద్ద తలకాయగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలోనే ఒకసారిగా ఈ విధంగా షాకుల మీద షాకులు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ కేడర్ అంతా కూడా చెల్లాచెదురైపోయి తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. అయితే అందులో భాగంగానే ఇవాళ కూడా ఈ మురళీధర్ ఆయన పార్టీ మారిపోయి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం అయితే ఉంది. ఇవాళ మాత్రం జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరికొంతమంది కూడా ఈయనతో పాటు రేపు లోపల తెలుగుదేశం పార్టీలో చల్లాబాబు సమస్యల్లో పార్టీ చేరబోతున్నారు తెలుగుదేశం పార్టీలో. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.